అందరూ నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ చార్టర్డ్ రమేష్ని. ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే అసలు చాలామంది కొత్త ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ క్యాపిటల్ వచ్చేప్పటికి తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మొత్తం వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది. అందులో మీరు ఉన్నారా? లేకపోతే కనుక మీరు రెగ్యులర్గా అసలు ఎవరన్నా రికమెండ్ చేస్తే ఆ షేర్లు మాత్రమే కొని ట్రేడింగ్ చేయడం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం లాంటిది ఏమైనా చేస్తున్నారా? లేకపోతే కనుక కొంతమంది ఎక్కువగా పోర్ట్ఫోలియోలో రకరకాల ఇన్వెస్ట్మెంట్లు పెడతారు. అంటే రకరకాల ఇండస్ట్రీల్లో డబ్బులు పెట్టడం అనమాట. ఇలాంటి పనులు మీరు చేస్తున్నారా? అసలు ఇవన్నీ కూడా చాలా కొన్ని కొత్త ఇన్వెస్టర్లు చేసే మిస్టేక్స్ అనమాట. వీటిలన్నిటి గురించి ఒకసారి విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ కనుక మీరు మా ఈ గ్రోత్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీకు తీసుకొస్తూనే ఉంటాం మేము. సో అసలు ఈ ఇటీవల కాలంలో అసలు స్టాక్ మార్కెట్లో డేటా చూస్తే కనుక 2021 సెప్టెంబర్ నాటికల్లా డీమ్యాట్ అకౌంట్లు సిడిఎస్ఎల్లో ఎన్ఏఎస్ఎల్లో కలుపుకుని ఎన్ని ఉన్నాయని చూస్తే కనుక దగ్గరగా 70.2 మిలియన్ అకౌంట్లు ఉన్నాయని తెలుస్తుందండి డీమ్యాట్ అకౌంట్లు. అందులో యునీక్ ఐడెంటిఫైడ్ మెంబర్స్ యొక్క ఇన్వెస్టర్స్ యొక్క అకౌంట్స్ చూస్తే కనుక 50 మిలియన్ అకౌంట్లు ఉన్నాయండి. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నిజానికి ఈ డీమ్యాట్ అకౌంట్ ఎంతమంది ఓపెన్ చేసి ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారన్నది చూస్తే కనుక చాలా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఎంత పెరిగిందని చూస్తే కనుక దగ్గరగా 40% ఒట్టి ఈ కొత్త డీమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేసిన వాళ్ళే ఉన్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. అది కూడా మీరు చూస్తే కనుక దగ్గరగా 20.4 మిలియన్లు అకౌంట్లు వచ్చేప్పటికి ఈ సంవత్సరంలోనే ఓపెన్ అయ్యని చెప్పి మనకు తెలుస్తుంది. అది కూడా ఫస్ట్ టైం ఇన్వెస్టర్స్ అన్న అందరూ కూడా. ఎందుకు ఇంతమంది ఎగబడుతున్నారు స్టాక్ మార్కెట్ మీద అన్నది చూస్తే కనుక ముఖ్యంగా కారణాలు ఏంటంటే కనుక స్టాక్ మార్కెట్లో మంచి బూమ్ ఉండడం. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు మార్కెట్లో రేట్లు బాగా తగ్గాయని చెప్పి చాలామంది తెలిసింది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఎంతోమందికి స్టాక్ మార్కెట్లో అకౌంట్ లేకపోతే వాళ్ళు వెళ్ళి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి దాని తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ అన్నది చేయడం మొదలుపెట్టారు. అది ఒకటి. ఇంకొకటి వచ్చేప్పటికి ఈ స్టాక్ మార్కెట్లో అకౌంట్ ఓపెనింగ్ అన్నది చాలా ఈజీ అయిపోయింది ఇప్పుడు. దానివల్ల కొత్త అకౌంట్లు ఓపెన్ చేయడం అన్నది చాలా సులువైపోయింది. ఇంకోటి ఏంటంటే ఎదురుకు ఫిజికల్ ఫామ్స్ ఉండేవి. ఇప్పుడు ఫిజికల్ ఫామ్స్ అన్న కాన్సెప్టే లేదు. అంతా డిజిటల్లోనే జరిగిపోతుంది, అంతా రిమోట్లో జరిగిపోతుంది. సో దీనివల్ల చాలామంది ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి అవకాశాలు కల్పించేప్పటికీ చాలామంది ఎక్కువగా అకౌంట్ ఓపెన్ చేశారని మనకు అర్థమవుతుంది. సో ఇలాగ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళందరూ ఓపెన్ చేసి ఖాళీగా ఉంచుకోరు కదా, ఏదో దాంట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. అలా ఇన్వెస్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని బై మిస్టేక్, అదేమి ఇంటెన్షనల్గా తప్పు చేయాలని కాదు, నేను ఏదో దాంట్లో డబ్బులు పెట్టేసి ఎక్కడైనా డబ్బులు సంపాదించేయాలి అన్న ఒక ఉద్దేశంతో కొత్త ఏవో పేర్లు మనం విన్న పేర్లు ఏవైతే ఉంటాయో వాటి మీద ఇన్వెస్ట్మెంట్లు పెట్టడాలు, లేకపోతే అవి ఫెయిల్ అవ్వడాలు, లేకపోతే ఎవరో చెప్తే వాటి మీద డబ్బులు పెట్టాలి, ఇలాంటి పనులన్నీ చేసి ఫెయిల్ అవుతూ ఉంటారు. సో అలాంటి వాటిలన్నిటి గురించి కూడా నేను వాళ్ళు మీకోసం క్లియర్గా వీడియో చేస్తున్నాను ఇప్పుడు. ఇందులో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఏ స్టాక్ ప్రైస్ అయితే కనుక ఎదుగుతూ పోతుందో దాన్ని కొనేసి ఏ స్టాక్ ప్రైస్ అయితే కనుక తగ్గుతూ వస్తుందో దాన్ని అమ్మేయడం అన్నది చాలా పెద్ద తప్పండి. ఎందుకని అంటున్నానంటే ఇప్పుడే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయ్యి ఈ స్టాక్ యొక్క ప్రైస్ ఇంకా పెరుగుతుందని ఊహించడం కానీ, లేకపోతే ఈ స్టాక్ పడిపోతుంది అమ్మో అని భయపడి అమ్మేయడం కానీ రెండూ తప్పే. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అన్నది అంత సులువైన విషయం కాదండి అసలు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా దీని గురించి బాగా క్షుణ్ణంగా పరిశీలించి ఒక ఇంత ప్రైస్కి నేను కొనచ్చు, లేకపోతే ఇంత ప్రైస్కి నేను అమ్మేయచ్చు అని క్లియర్గా మీకు మైండ్లో ఉంటే కానీ మీరు స్టాక్ మార్కెట్లో కొనడాలు అమ్మడాలను చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఎదుగుతున్న మార్కెట్లో అంటే నిన్న వచ్చేప్పటికి 10 రూపాయలు ఉంది ఒక స్టాక్ ప్రైస్, ఇవాళ చూస్తే 11 రూపాయలు ఉంది, రేపు 12 అయిపోతుందేమో, సర్లే ఇవాళ ఒక 10 షేర్లు కొనేద్దాం, ఈ 11 రూపాయల్లో కొనేస్తే 12 రూపాయలు అమ్మేసుకుంటే 10% ప్రాఫిట్ వచ్చింది కదా, ఇలా అనుకోవచ్చు మీరు. కానీ నిజానికి అక్కడ జరుగుతుందా అంత అన్నది తెలియదు మనకి. ఈ థియరిటికల్ స్ట్రాటజీస్ ఏవైతే ఉంటాయో ఎదుగుతున్న స్టాక్ కొనుక్కోవాలి లేకపోతే తగ్గిపోతున్న స్టాక్ని అమ్మేయాలి అన్న థియరిటికల్ స్ట్రాటజీలు ఏవైతే ఉంటాయో అవి నిజంగా అంత వర్కౌట్ అవ్వవు. ఎస్పెషల్గా అసలు స్టాక్ మార్కెట్లో ప్రతి స్టాక్కి అప్వర్డ్ ట్రెండ్ ఉంటుంది, డౌన్వర్డ్ ట్రెండ్ ఉంటుందండి. సో ఆ ట్రెండ్ ఎట్లా ఉందన్నది చూసుకుని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలన్నది కొంచెం చూసుకుని చేయాలి తప్పితే మీరు అప్వర్డ్ మూమెంట్లో ఉన్నప్పుడు పెట్టేసుకుంటూ వెళ్ళిపోయి అది తగ్గితే అమ్మేయడం ఇలాంటి పనులు చేయకూడదండి ఎప్పుడు. ఎందుకనంటే కనుక ఒకే స్టాక్ గురించి ఈ మార్కెట్లో ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైన ఇంప్రెషన్ ఉంటుందండి. ఉదాహరణకి
ఏదైనా స్టాక్ తీసుకోండి, ఒక రోజున మంచి హై మీద ఉంటుంది. ఒకే స్టాకు ₹10 షేరు 250, 800, 900కి వెళ్ళిపోయిన రోజులు కూడా ఉంటాయి. అదే స్టాకు కొన్ని రోజులన ₹100కి ట్రేడ్ అయిన రోజులు కూడా ఉంటాయి. సో అప్ అండ్ డౌన్ అన్నది సహజం. సో మీరు ఇందులో బాగా గమనించాల్సింది ఏంటంటే, మనం కొంటున్న రేటు మంచి రేటా కాదా మీకు అనిపిస్తే అప్పుడు కొనుక్కోవాలి, లేకపోతే లేదు. దానికి క్షుణ్ణంగా మీరు ఫినాన్షియల్స్ కానీ లేకపోతే ఫండమెంటల్స్ కానీ బాగా రీసెర్చ్ చేసి అనలైజ్ చేస్తేనే మాత్రమే కొనుక్కోవాలి, తప్పితే ఊరికనైతే ఇన్వెస్ట్ చేయొద్దండి ఎప్పుడూ. నిజానికి దీని గురించి బెంజమిన్ గ్రహాం గారు, ఈయన నిజానికి వాల్యూ ఇన్వెస్టింగ్కి ఈయన్ని పితామహుడిలాగా చూస్తారు. ఈయన ఏమని చెప్పారంటే కనుక, షార్ట్ టర్మ్లో మార్కెట్ ఎట్లా ఉంటుందంటే కనుక ఒక ఓటింగ్ మెషిన్లో ఉంటుంది. అదే కనుక లాంగ్ రన్లో మీరు మార్కెట్ ఎట్లా ఉంటుందని చూస్తే కనుక ఒక వెయింగ్ మిషన్లో ఉంటుంది. అంతే, అంత వెయిట్ ఏర్పడుతూ ఉంటుంది అనమాట దానికి. సో అది చాలా ముఖ్యం. మనం లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేయాలనే థాట్తో ఉండాలి, తప్పితే షార్ట్ రన్లో ట్రేడింగ్ చేయడానికి ఇప్పుడు చూడకూడదు ఇప్పుడు మనం. ఎందుకంటే వెల్త్ క్రియేట్ చేయాలి అంటే, ఒక సంపదను క్రియేట్ చేసుకోవాలనుకుంటే కనుక లాంగ్ రన్లోనే చూడాలి, తప్పితే షార్ట్ టర్మ్లో మీకు అసలు సంపద అన్నది జనరేట్ అవ్వదండి. రెండో తప్పు ఏం చేస్తారు చాలామంది అని చూస్తే కనుక, డైవర్సిఫై చేయకుండా ఒకే రకమైన స్టాక్స్లో డబ్బులన్నీ పెడుతూ ఉంటారు, లేకపోతే ఒకటే ఇండస్ట్రీలో డబ్బులన్నీ పెడుతూ ఉంటారు. నిజానికి ఈ డైవర్సిఫికేషన్ చేయకపోవడం అన్నది చాలా పెద్ద తప్పనే చెప్పుకోవాలి. ఎందుకనంటే ఒకవేళ స్టాక్ మార్కెట్ ఏమైనా పడిపోయింది అనుకోండి, అన్ని స్టాకులు పడిపోతాయా అని అడిగితే కనుక పాసిబిలిటీ ఉంది, కానీ కొన్ని సందర్భాల్లో ఉండకపోవచ్చు. నిజానికి కోవిడ్ పరిస్థితి వచ్చినప్పుడు చూస్తే కనుక ఆల్మోస్ట్ ప్రతి ఇండస్ట్రీ స్టాక్ పడిపోయింది, కానీ ఫార్మా సెక్టారు కొంచెం పెరిగిందండి. ఎందుకంటే ఆ కోవిడ్ పాండమిక్ టైంలో మెడిసిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి డిమాండ్ ఎక్కువైంది. అలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీలు ఏవైతే ఉంటాయో, ఈ ఫార్మా కంపెనీస్ అన్నీ కూడా వాటి వాల్యూలు పెరిగాయి. సో ఇలాగ రకరకాల ఇండస్ట్రీలో డబ్బులు పెట్టడం అన్నది చాలా ముఖ్యం. అది ఫెయిల్ అయితే కనుక నిజానికి రిస్క్లోనే ఉంటారు. ఇకపోతే మూడో మిస్టేక్ ఏంటంటే కనుక, చాలామంది ఈ స్టాటిస్టిక్స్ బేస్ చేస్తుంది, లేకపోతే పీఈ రేషియో తక్కువ ఉంటే కొనుక్కోవచ్చు, లేకపోతే హై డివిడెండ్ ఈల్డ్ రేషియో ఉంటే కొనుక్కోవచ్చు. ఇలాగ కొన్ని స్టాటిస్టిక్స్ పెట్టుకుని దాన్ని బేస్ చేసుకుని కొనుక్కుంటూ ఉంటారు. నిజానికి ఇవన్నీ పాత పద్ధతులు అండి. అంటే అది పనికిరాదా అని అడిగితే కనుక పనికి వస్తుంది, ఖచ్చితంగా దాన్ని చూసుకోవాలి మనం. కాకపోతే పూర్తిగా దాని మీదే డిపెండ్ అయిపోయి ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను. ఇకపోతే నాలుగో మిస్టేక్ ఏంటంటే కనుక, కొంతమంది ఒట్టి టెక్నాలజీ స్టాకులు మాత్రమే, అంటే ఐటీ సెక్టార్లో స్టాకులు మాత్రమే కొంటూ ఉంటారు. అది కూడా తప్పేనండి. ఎందుకంటే మీరు పాత హిస్టరీ చూస్తే కనుక, బుల్ మార్కెట్స్ ఉన్నప్పుడు ప్రతి ఇండస్ట్రీకి ఒక ఫేస్ ఉందన్నమాట, ఒక సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ ఏంటన్నది ఐడెంటిఫై చేసుకుని మనం దాంట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఉదాహరణ చూస్తే కనుక, ఐటీ సెక్టర్లో ఉన్న స్టాక్స్ 1998 నుంచి 2000 మధ్యలో బాగా పెరిగాయి. అలాగే రియల్ ఎస్టేట్ చూస్తే కనుక 2003 నుంచి 2007 వరకు బాగా పెరిగినాయండి. అలాగే ఎఫ్ఎంసీజీ కానీ లేకపోతే హై క్వాలిటీ బిజినెసెస్ చూస్తే కనుక 2008 నుంచి 2018 వరకు బాగా పెరుగుకుంటూ వచ్చాయి. అలాగే ఇలాగ రకరకాల ఇండస్ట్రీస్కి ఒక్కొక్క టైం అంటూ ఉంటుంది. సో ఆ టైం చూసుకుని మీరు ఇన్వెస్ట్ చేయాలి, తప్పితే ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఐటీ ఇండస్ట్రీకి మంచి లాంగ్ రన్ ఉంటుంది అని అనుకోవడం కరెక్ట్ కాదు. అంటే ఖచ్చితంగా ఉంటుంది, నేను కాదండి, టెక్నాలజీకి ఏనాడు కూడా తక్కువ మార్కెట్ అయితే ఉండదండి, ఉంటుంది, ఖచ్చితంగా మార్కెట్ ఉంటుంది. కాకపోతే ఒక సైకిల్ అన్నది ఉంటుంది కదా. ఇంకొక ముఖ్యమైన విషయం, మనకి పెద్దవాళ్ళు చెప్పినట్టు అన్ని గుడ్లు తీసుకెళ్ళి ఒకటే బాస్కెట్లో పెట్టకూడదని అంటారు. సో అదే పద్ధతిలో ఇక్కడ కూడా మీరు డబ్బులంతా తీసుకెళ్ళి టెక్నాలజీ సెక్టార్లోనే పెడితే ఎట్లాగా, అది కూడా కరెక్ట్ కాదు కదా. సో అందుకని చెప్పి ఒకవేళ టెక్నాలజీ సెక్టార్ కనుక లో అయినా కానీ నేను ప్రొటెక్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. మరి దానికోసం ఏం చేయాలంటే మిగతా ఇండస్ట్రీలో కూడా డబ్బులు పెట్టాలంటున్నాను నేను. ఇంకో పెద్ద తప్పు చేసేది ఏంటంటే కనుక, సోషల్ మీడియాలో ఎవరో టిప్ చెప్తే దాన్ని బేస్ చేసి ఇన్వెస్ట్ చేస్తాం. సో జనరల్గా ఈ కాలంలో చూస్తే కనుక ఈ సోషల్ మీడియాలో రకరకాల పేజ్లు ఉన్నాయండి మనకి. ఈ చాలామంది ఎవరైతే కనుక ఇన్వెస్ట్మెంట్లు చేసేవాళ్ళు అంటారో, వాళ్ళు సొంతంగా సీక్రెట్గా ఇన్వెస్ట్ చేసుకోకుండా వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్లు, వాళ్ళ అనాలిసిస్లు అన్నీ కూడా పబ్లిక్గా పెట్టేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడ పెడతారు అంటే ట్విట్టర్లోను, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ఎక్కడ చూసినా వాటి గురించే ఉంటుంది. సో వాళ్ళని ఫాలో అయితే కనుక వాళ్ళు చెప్పే టిప్స్ని బేస్ చేసుకుని మనం ఇన్వెస్ట్ చేసేయచ్చు అనే ఒక ఉద్దేశంతో చాలామంది ఇన్వెస్ట్మెంట్లకి దిగుతూ ఉంటారు. సో అసలు అలాగా ఇన్వెస్ట్మెంట్లు కనుక మనం వాళ్ళని ఫాలో అయ్యి పెడుతూ ఉంటే కనుక అది ఎంతవరకు కరెక్ట్ అన్నది మనకంటూ మనం సొంత ఆలోచన పెట్టకుండా చేయడం కరెక్ట్ కాదండి. ఎందుకంటే అలా చేస్తే కనుక ఇవాళ నుంచి మనం చదువుకున్నా కానీ 1990లో ఎవరైతే
ఎవరో చెప్తే ఇన్వెస్ట్ చేసేవారో అలాంటి మనుషులు అయిపోయినట్టు అర్థం దానికి. సో ఖచ్చితంగా మీరు సోషల్ మీడియాలో ఎవరో చెప్పారని మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్లు పెట్టకూడదండి. యూట్యూబ్లోను ఇన్ఫ్యాక్ట్ మీరు గ్రోలో మా వీడియోలు చూసే మేము పెట్టద్దని చెప్పి చాలాసార్లు చెప్తూ ఉంటాం మేము. సో అలాంటిది మీరు సోషల్ మీడియాలో ఎవరో ఎక్కడో చెప్పారని చెప్పి ఆ స్టాక్ ప్రైస్ పెరిగిపోతుందని చెప్పి ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అసలు. ఇంకో పెద్ద అపోహ ఏంటంటే చాలామంది ట్రేడింగ్ని ఇన్వెస్టింగ్ అనుకుంటారు. అసలు ట్రేడింగ్కి ఇన్వెస్టింగ్కి చాలా డిఫరెన్స్ ఉందండి. సహస్ర యోజనాల డిఫరెన్స్ ఉంది. ఎందుకు ఇట్లా అంటున్నానంటే ట్రేడింగ్ అంటే కొని అమ్మేయడం, ఇన్వెస్టింగ్ అంటే కొనేసి ఉంచుకుని మనకు కావాల్సినప్పుడు దాన్ని అమ్మడం, లేకపోతే మంచి రేట్ వచ్చినప్పుడు అమ్మడం. సో ఈ ప్రాసెస్లో రెండింటికి చాలా వ్యత్యాసం ఉంది. చాలామంది ఏమనుకుంటారంటే వాళ్ళకు ఉంటే రేపటికల్లా అమ్మేయాలి, డబ్బులు వచ్చేయాలి నాకు, దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడ పెట్టాలి, మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడ పెట్టాలి. ఇది కాదండి అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే. సో ట్రేడింగ్ వేరు, ఇన్వెస్ట్మెంట్ వేరు. కొని అమ్మేయడానికి ట్రేడింగ్ అంటారు. ఇన్వెస్టింగ్ అంటే కొనేసి ఉంచుకుని మంచి ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అమ్మడం, లేకపోతే నాకు ఎప్పుడు అవసరమో అప్పుడు ఆ లాంగ్ టర్మ్లో బాగా మంచి రిటర్న్స్ పెరిగిన తర్వాత అమ్మడం. ఎందుకు ఇంత విశ్లేషిస్తున్నానంటే దీని గురించి ట్రేడింగ్ బాగానే ఉంటుందండి. ఎప్పటివరకు బాగుంటుందంటే ఇన్వెస్ట్ చేసిన మొత్తం కంటే కనుక అమ్మినప్పుడు కొంచెం ప్రాఫిట్ వచ్చింది అనుకోండి బాగానే ఉంటుంది. కానీ అదే అమౌంట్ తగ్గిందనుకోండి, సో అప్పుడు నిజానికి కష్టంగా ఉంటుంది మనకు అసలు. సో ఆ కష్టాన్ని ఫేస్ చేయగలవా ట్రేడింగ్ చేసినప్పుడు అన్నది కూడా మీరు ఖచ్చితంగా గమనించుకోవాలి. యాజ్ ఎ న్యూ ఇన్వెస్టర్ కొత్తగా మీరు స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టినప్పుడు నన్ను అడిగితే కనుక ట్రేడింగ్ అసలు చేయొద్దనే అంటాను. ఎందుకంటే అది ఒక బ్యాడ్ నెగిటివ్ ఫీలింగ్ తీసుకొస్తుంది మిమ్మల్ని. ఎందుకంటే అక్కడ ఒకవేళ మీరు కనుక డబ్బులు లాస్ అయ్యారనుకోండి, అది మీకు ఫ్యూచర్ మొత్తం ఎప్పుడైనా కానీ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెడితే లాస్ వస్తుందేమో అన్న ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది మీకు. అందుకంటే ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసేయండి. వదిలేయమంటే అసలు వదిలేయమని కాదు, చేసేసి దాన్ని ట్రాక్ చేసుకుంటూ ఉండండి, పెరుగుతుందా లేదా. ఒకవేళ భయంకరంగా తగ్గిపోతుంది అనుకోండి, అప్పుడు ఒక డెసిషన్ తీసుకోవచ్చు మీరు. కానీ ఇన్వెస్ట్మెంట్లో ఏమవుతుందంటే మీరు లాంగ్ రన్లో పెడుతున్నప్పుడు మీరు ఇవాళ కాదు నాకు కావాల్సింది, ఒక 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుంది, లేకపోతే ఒక 5 ఏళ్ళ తర్వాత ఏమవుతుందో చూద్దాం అనుకుంటున్నాను, అలా అనుకున్నప్పుడు చాలా మంచిదని చెప్తాను నేను. ఇకపోతే లాస్ట్ మిస్టేక్ ఏంటంటే కనుక ఎక్కడి నుంచో అప్పు తీసుకుని స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టడం. అంతకంటే పెద్ద తప్పు ఇంకోటి ఉండదండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అన్న దాంట్లో ఒక రోజు రేటు పెరగచ్చు, ఇంకో రోజు రేటు తగ్గచ్చు. ఆ స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టినందుకు రేటు పెరుగుతుందా తగ్గుతుందా అన్నది మనకి అప్పు ఇచ్చినోడికి సంబంధం లేదు. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఇతనికి డబ్బులు ఇచ్చినందుకు ఇతను నాకు నెల నెల ఇంత వడ్డీ ఇవ్వాలి, లేకపోతే అసలు ఎంత కట్టాలి నాకు అన్నదే చూస్తారు తప్పితే నేను స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టాను, అందులో నాకు నష్టం వచ్చింది, అందుకని చెప్పి ఈ నెలను మీకు వాయిదా కట్టలేను అంటే కనుక వాళ్ళు ఒప్పుకోరు అసలు. సో అందుకని ఖచ్చితంగా మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టేది మీ సొంత సంపాదనలో మీ ఖర్చులకి అంటూ కొంత పక్కన పెట్టుకుని మిగతా ఏవైతే సేవింగ్స్ ఉంటాయో అందులోనే కొంచెం మొత్తం మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో పెట్టాలి. లేకపోతే కనుక మీ సొంత డబ్బుల్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్లు పూర్తిగా స్టాక్ మార్కెట్లో పెట్టినా తప్పనే అంటాను నేను. రిస్క్ లేని కొన్ని సెక్యూరిటీస్లో కూడా పెట్టుకోవాలి, డెట్ మార్కెట్స్లో పెట్టుకోండి, లేకపోతే ఈ ఎఫ్డీల్లో పెట్టుకోండి, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి. అంతేకాని మొత్తం డబ్బు అంతా తీసుకెళ్ళి స్టాక్ మార్కెట్లో పెడతాన్నా తప్పే. అందులో బయట ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి స్టాక్ మార్కెట్లో పెట్టడం అంతకంటే ఇంకో పెద్ద తప్పు ఉండదన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇవ్వండి పూర్తిగా అసలు 7 పెద్ద పెద్ద తప్పులు ఏవైతే కనుక మనం జనరల్గా కొత్త ఇన్వెస్టర్స్ చేస్తారో వాటిలన్నిటి గురించి పూర్తిగా విశ్లేషించాను. ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వారన్ బఫెట్ కానీ, లేకపోతే చార్లీ మగర్ కానీ, జాన్ టెంపుల్టన్ అని, హావర్డ్ మంక్స్ అని చెప్పి వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే కనుక ఈ ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి నేర్చుకోవాలంటే ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం ఒకటి, ఇంకొకటి వచ్చేప్పటికి బాగా పాత ట్రాక్ రికార్డ్ని బాగా అర్థం చేసుకొని దాని నుంచి ఒక లెర్నింగ్ తెచ్చుకొని దాని నుంచి ఇన్వెస్ట్ చేయడం ఇంకొక పద్ధతి. సో ఈ 2 పద్ధతుల్లోనూ మీరు ఇన్వెస్ట్మెంట్ అన్నది చేసుకుంటూ వెళ్ళడం అన్నది చాలా ఉత్తమం అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో అందుకని చెప్పి వాళ్ళ సీనియర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో అవడం అన్నది చాలా మంచిదని చెప్పి మా ఉద్దేశం కూడా. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తాను. అంతకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చెప్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా మేము కంటెంట్ అన్నది మన దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ చేస్తున్నాం. అంతేకాకుండా
ఈ గుజరాతీలో కూడా చేస్తున్నాం. అంటే తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, గుజరాతీ 5 భాషల్లోనూ మేము కంటెంట్ అనేది ప్రిపేర్ చేస్తున్నాం. వాటిలన్నిటికీ లింకులు, యూట్యూబ్ లింకులు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం. మీరు ఆ లాంగ్వేజ్లో వినాలన్నా కానీ అక్కడికి వెళ్ళి వినొచ్చు. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.